పేలినానికి పిచ్చి ముదిరి పరాకాష్ఠి చేరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పైన తీవ్రంగా ఖండిస్తున్నాం. పేలినాని ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం, నిన్న మొన్న పేలినాని రేషన్ బియ్యం దొంగ ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని కాజేసి విదేశాలకి అమ్మేసిన వ్యక్తి, ఈ యొక్క దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ఎవరంటే ప్రజలకి సందాల్సిన ప్రజల కడుపు కొట్టిన వ్యక్తి పేలినాని. నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి గారిని మాట్లాడేకి నైతిక విలువ లేదని కూడా ఈ యొక్క విషయంలో పేలినాని తీవ్రంగా ఖండిస్తున్నా. అయ్యా పేలినాని ఏమంటివి మీ జగన్మోహన్ రెడ్డికి ఇస్తే చూపిస్తావా? ఏం చూపించినారు? 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉండి అధికారం చేతులెక్కిస్తే ఎంతమందిని అక్రమంగా అరెస్ట్ చేసి, అన్యాయంగా అరెస్ట్ చేసి, ఎంతమంది ప్రాణాలతో చెలగాటమాడి చట్టాన్ని సుట్టంగా మార్చుకొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని గురించి ఈరోజు గొప్పగా చెప్తున్నా ఉంటే, నీ అంత నీచమైన, నీ అంత పిచ్చోడు ఎవడు లేదు ఈ రాష్ట్రంలోని కూడా పేలినాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. రాజకీయం అనుమూలని వ్యక్తి యావత్తు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలలో కూడా ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త, ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చిన చరిత్ర కలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని కూడా ముక్కు మీద ఏలేసుకొని చెప్తా ఉన్నారు. నీ యొక్క సన్నబియ్యం దొంగలు, ఆర్థిక నేరగాళ్ళు, భూ కబ్జాదారులు, వహించు దోపిడీ చేసిన వ్యక్తులు, అరాచక శక్తులు, సొంత బాబాయిని రాజకీయం కోసం గొడ్డల పోటీని గుండెపోటుగా మార్చిన చరిత్ర కలిగిన మీరు మా నాయకుని గురించి మాట్లాడేకి నైతిక విలువ లేదని కూడా పేలినానికి హెచ్చరిస్తున్నాం. పేలినాని గారు ఒక్కసారి గుర్తుపెట్టుకో, నీ యొక్క నాయకుడు ప్రపంచ దేశాలలో ఏమంటారు? ఆర్థిక నేరగాడు. తండ్రిని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు దొబ్బి 16 నెలలు జైలు పోయించిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్తారు. మా నాయకులు చేయన నేరానికి కూడా అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసినా కూడా నిజాన్ని నీలకడతో అధికారులు కానీ న్యాయవాదులు కానీ తెలుసుకొని బయటకు వచ్చిన వ్యక్తి. మా నాయకుని గురించి నోటుకొచ్చిన మాట్లాడితే కాబట్టి జాగ్రత్త. పేలినాని ఇంకొకసారి వాగితే మీకు హెచ్చరిస్తున్నాం, జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. నీవు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఈరోజు పిచ్చి కూతురు కూస్తున్నావు, కారు కూతురు కూస్తున్నావు. మీకు పిచ్చి ముదిరి పరాకాష్ఠ చేరింది. అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి? మీ నాయకుడు సూచనలు సలహాలు తీసుకోవాలన్నా? ఏమి ఎర్రచందనం ఏ విధంగా ఇతర రాష్ట్రాలకు తరలించాలా ఆంధ్రప్రదేశ్ని అనే సలహా తీసుకోవాలన్నా? మైనింగ్ని మాఫీ చేసినాడని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెట్టి మరి ఆ ఖజానాని మరి దోపిడీ చేసినని చేయాలని తీసుకోవాలన్నా? ఈ రాష్ట్రానికి నాశనకు మద్యం తీసుకొచ్చి ఎంతో మంది ఆడపడుచులు కాళ్ళు తెంపడానికి అటువంటి సలహాలు తీసుకోవాలా? పేద ప్రజలు 1-2 ఎకరాలు ఉంటే ఆ భూములు కూడా ఆయన ఫోటో పెట్టుకొని సర్వేరాళ్లకు బొమ్మలు వేసుకొని ఆ భూములు కాజేయాలని ఆ విధంగా సలహాలు సూచన తీసుకోవాలా? ఏదైతే లేకపోతే అమరావతి కోసం 34,000 ఎకరాలు 29 గ్రామాలు ఈ రాష్ట్రం కోసం
అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల్ని సర్వనాశం చేసి మరి ఆ విధంగా అటువంటి సలహాలు తీసుకోవాలా? లేకపోతే మొట్టమొదటిగా ప్రజలకు సంబంధించిన ప్రజా ఏదికి 10,000 కోట్లు 10 కోట్లు పెట్టిన కట్టిన ప్రజా ఏదికని కూలగొట్టి మూట కట్టుకున్నట్టు సలహాలు తీసుకోవాలా? లేకపోతే విశాఖపట్నంలో ఋషికొండని బోర్డు కొట్టించి ఆ యొక్క 500 కోట్లు పెట్టి ప్రజల ఖజానాని మరి అన్యాయంగా ప్రజల సొమ్మును కాజేసిన అటువంటిది సలహాలు సూచనలు తీసుకోవాలా? సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా, మానవత్వం లేకుండా, మనుషులుగా లేకుండా మృగాలు మాతో మాట్లాడుతున్నారంటే అసలు మీరు ఈ ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని చీకొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలేదు. ఈరోజు చూడు ఎక్కువ పేర్లు నాని, ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతున్నది నిన్న చూసాం. విశాఖపట్నంలో ఎన్ని సమస్యలు ఈరోజు ప్రపంచ దేశాల నుంచి తీసుకొచ్చి పెట్టుబడులు పెడుతూ, నిన్న ఎన్ని సమస్యలకు భూమి పూజ చేస్తూ, ఈరోజు పోలవరం ఒక పక్క పరుగులు పెట్టిస్తూ, అమరావతిని అంచెలంచెలుగా రేపు 2027 కంతా కూడా అమరావతిని పూర్తి చేసి ప్రజలకు అందించాలని ఒక సంకల్పంతో ముందుకు పోతూ ఉంటే, రాబోయే రోజుల్లో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది ఆంధ్రప్రదేశ్ అనేది. ఆ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ముందుకు పోతుంటే, మీరు చేసిన అరాజకాలు అవినీతిని ఎత్తి చూపిస్తుంటే, లేకపోతే ల్యాండ్ ఆర్డర్ దాని పని అది చేసుకుంటూ పోతుంటే మీ చేత కాదు. ల్యాండ్ ఆర్డర్ మాకి అంటే ల్యాండ్ ఆర్డర్ ఇస్తే అంటే ఎవరిని ఈ బీసీ ఎస్టీలని చంపి పాతి పెట్టిన దానికి ఇవ్వాలన్నా మీకు? ఏమీ జరిగిందని ఈరోజు ఈ రాష్ట్రం తిరిగి మళ్ళా హైదరాబాద్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అమరావతిని డెవలప్మెంట్ చేయాలని ఒక సంకల్పంతో పనిచేస్తుంటే, బీసీలకు పెద్దపీట వేస్తుంటే, మైనార్టీలకి అనేక రకాలుగా ఎస్టీ కులాలందరినీ కూడా బ్యాలెన్స్గా చేసుకొని ముందుకు పోతుంటే పేలినాని పిచ్చోడిచ్చి వాగినట్టుగా వాగుతున్నాడు. ఇది ఖబర్దార్, జాగ్రత్త. మీ నాయకుడికే ఒక ముందు చూపు లేదు, ఒక సంస్కారం లేదు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికే ఎట్ల పడితే అట్ట మాట్లాడుతున్నాడు. మీరు మాట్లాడేదేం చక్కగా ఇదే కానీ కాకపోతే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఇవ్వండి. ఏదైనా మంచి సలహాలు ఉంటే తీసుకుంటారు. ఇప్పుడు నీ యొక్క మచిలీపట్నం ఈరోజు కొల్లు రవీంద్ర గారు బ్రహ్మాండంగా మంత్రి, బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఈరోజు చేనేతలు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు కావచ్చు, అనేక రకాలుగా ఈరోజు ముందుకు తీసుకుపోతుంటే చూసి ఓర్చలేకుండా వైఎస్ఆర్ పార్టీ ఉనికి ఉండదు. ఈ రాష్ట్రంలో మనల్ని తరిమి కొట్టే పరిస్థితి ఉన్నదని పిచ్చి ముది పరాకాష్ఠ చేరి నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ప్రజలంతా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో 11 సీట్లు కూడా ఉండవు మీకని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఇప్పటికన్నా మనుషులుగా మిగిలండి. ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగా మిగిలిపోవద్దండి. ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగారు. ఈ ఆంధ్రప్రదేశ్ అనేక రకాలుగా అభివృద్ధి చెందినారు. ఈరోజు శాసన మండలిగా, మాజీ శాసనసభ్యులుగా ఈరోజు మీరు కొనసాగుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని గౌరవించి ఓట్లేసి గెలిపించి మిమ్మల్ని ప్రజలుగా చేసిన ప్రజలు సీకొట్టుకోకుండా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని కూడా ఇంకొకసారి పేర్లు నానికి హెచ్చరిస్తూ, నిన్న పిచ్చోడు ఒకరు మాట్లాడుతున్నాడు, కోరాలి నాని. ఏం మాట్లాడుతున్నాడు? 6 నెలలు రెస్ట్ తీసుకున్నాను, నేనేదో ఎరగదీస్తా మెరుగుదీస్తా అంటున్నావు. నీకింతవరకు కూడా నీ యొక్క ఆరోగ్యం క్షమించలేదు. ఏదన్నా కానీ అరెస్ట్ చేసి జైల్లో పెడితే గాలికే చచ్చిపోతాడని, ఆ చెడ్డ పేరు మాకు వస్తాడని కూడా ఆలోచన చేస్తున్నది కూటమి ప్రభుత్వం. నువ్వు చేసిన వ్యాఖ్యలు, నువ్వు మాట్లాడిన భాష, నువ్వు మాట్లాడిన తీరు ప్రపంచ దేశాలలో గల ఆ రోజు శాసనసభలో కానీ
ఏ మీడియాలో కానీ ఎవడు మాట్లాడలేదు కొడాలి నాని. ఖబర్దార్, జాగ్రత్త. నీకు దగ్గరుంది వంతు, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు. ఏది పడితే అది మాట్లాడతారంటే చూసి ఏదో వదిలిపెడతారు అనుకుంటున్నావు. ఎవరిని సత్యం ఎవరిని వదిలిపెడదు. నోరు ఎవడైతే దుబారుగా మాట్లాడతాడో వాడు ఈడు అని మాట్లాడితే భాష సత్యం దాని పని అది చేసుకొని పోతుంది. మేము మాట్లాడలేమా ఓడు ఈడని? మాకు రావా బూతులు? మాకు లేదా పౌరసం? అన్నీ ఉన్నాయి. పరిధి దాటి మాట్లాడకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, రాజకీయాలలో ఈరోజు ఉంటాయి, రేపుండు. నోరు ఎప్పుడైతే అదుపులో పెట్టుకొని చూసి ఆలోచించి ఇది మాట్లాడచ్చా, ఇది మాట్లాడకూడదా, ఎవడో మెప్పు కోసం నోటుకొచ్చినట్టుగా కారు కోతలు కూస్తే పేర్ల నానిగా ఈ పొద్దు పేర్ల నాని ఏమైనాడు? ఈరోజు మరి జ్యోతి రమేష్ ఏమైనాడు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమైనాడు? గన్నవరం వంశీ ఏమైనాడు? గుర్తు పెట్టుకొని మాట్లాడేప్పుడు ఆలోచన చేసి మాట్లాడితే కొన్ని రోజులు మనకులో కొనసాగచ్చు. లేని పచ్చాన సత్యం దాని పని చేసి పరిణామాలు ఎదుర్కొంటారని కూడా హెచ్చరిస్తూ, ఎవరైనా అంబటి రాంబాబు కావచ్చు, ఆంబోతు రాంబాబు కావచ్చు, పేర్లి నాని కావచ్చు, ఆర్కే రోజా కావచ్చు, కొడలాని పిచ్చోడు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, మళ్ళా మిగిలిన ఎవరైనా కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని కానీ మరి ఒక్కసారి హెచ్చరిస్తున్నాం. మిమ్మల్ని ఇంకొకసారి గల మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ని, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయినా కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా మీడియా ద్వారా కూడా హెచ్చరిస్తున్నాం.